అందరికీ నమస్కారం. ఈ భూమి మీద ప్రతి జీవికి ప్రకృతిపరమైన కొన్ని సహజ స్వాభావిక భావోద్వేగ గుణాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే కోపం, భయం, బాధ, దుఃఖం. ఈ భావోద్వేగ గుణాలు ప్రతి జీవిలోనూ ఉంటుంది, అలాగే మనిషిలోనూ ఉంటుంది కదా. అయితే ఏ జీవిలో ఈ భావోద్వేగ గుణాలు కాలంలో ఎక్కువసేపు నిలబడదు, కానీ మనిషిలో మాత్రమే ఎక్కువసేపు నిలబడుతుంది. కారణం ఏమిటి అంటే ఏ జీవికి లేని ఒక కళ ఉంది, అదే మనసు. ఈ మనసు అనేది మనిషిలో ఒక్కడిలో మాత్రమే ఉంటుంది, మిగతా ఏ జీవుల్లోనూ ఉండదు. ఇందాక చెప్పుకున్నట్టు సహజ స్వాభావిక భావోద్వేగ గుణాలు అదే బాధ, కోపం, దుఃఖం, భయం. ఇవి ప్రతి జీవి ప్రదర్శిస్తుంది. జీవజాతులు అన్నీ ఈ భావోద్వేగాలను ప్రదర్శిస్తాయి, కానీ కాలంలో ఎక్కువసేపు మోయవు. కోపాన్ని ప్రదర్శిస్తాయి. ఒక జీవి సపోజ్ ఒక సింహం ఇంకొక సింహంతో పోరాడుతుంది, అప్పుడు అది కోపంలోనే ఉంటుంది, కానీ ఆ కోపము ఎంతసేపు ఉంటుంది? కొంతసేపు మాత్రమే ఉంటుంది. ఇంకొక జీవి చనిపోయినప్పుడు, సపోజ్గా ఒక కాకి చనిపోయినప్పుడు చుట్టుపక్కల కాకులన్నీ చేరి అవి బాధపడతాయి, దుఃఖిస్తాయి, కానీ ఆ దుఃఖాన్ని ఎంతసేపు మోస్తాయి, ఆ బాధని ఎంతసేపు మోస్తాయి. ఇంకొక జీవి జింక అనుకోండి, తనను ఏ సింహమైనా పులైన వేటాడుతుందేమో అని భయంగా ఉంటుంది, కానీ ఆ భయాన్ని ఎక్కువసేపు మోయదు. ఆ సింహం వెంటపడినప్పుడు, ఆ పులి వెంటపడినప్పుడు మాత్రమే అది భయంతో ఉంటుంది. తర్వాత యథావిధిగా తన సహజ స్థితిలోకి వచ్చేస్తుంది. అంటే ఏ జీవి తన భావోద్వేగ గుణాలను అన్నిటినీ ప్రదర్శిస్తుంది, కానీ కాలంలో ఎక్కువసేపు మోయదు. కానీ కేవలం గమనించండి బాగా, మనిషి మాత్రమే కోపాన్ని కానీ, భయాన్ని కానీ, బాధని కానీ, దుఃఖాన్ని కానీ కాలంలో ఎక్కువసేపు మోస్తూ ఉంటాడు. ఒక మనిషి అయితే, ఒక వ్యక్తి అయితే రోజంతా ఒక బాధని మోస్తూ ఉంటాడు, రోజంతా ఒక కోపాన్ని మోస్తూ ఉంటాడు, రోజంతా భయాన్ని మోస్తూ ఉంటాడు, రోజంతా బాధని మోస్తూ ఉంటాడు. కారణం ఏమిటి అంటే మనిషికి మాత్రమే ఉంది ఒక గొప్ప కళ, అదే మనసు. తనకు మనసు ఉండడం వల్ల అన్నిటినీ పదే పదే ఆలోచించుకుంటూ అన్నిటినీ సరిచెయ్యాలని, అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇంకో దాన్ని సరిచేయాలని, దీన్ని సరిచేయాలి, దాన్ని సరిచేయాలని ఎప్పటికీ కోపం, భయం, బాధ, దుఃఖం అనే భావోద్వేగాలలో నిరంతరము జీవిస్తూ ఉంటాడు. ఇవి మనిషి లోపల అలాగే ఉంటాయి. అందుకనే మనిషి బయట ఏం చేస్తుంటాడంటే ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటాడు, అంటే వినోదాన్ని కోరుకుంటాడు, కాలక్షేపాన్ని కోరుకుంటాడు. ఆ భావోద్వేగాలను అర్థం చేసుకోక, వదులుకోలేక తిరిగి ఏం చేస్తాడంటే కొన్ని వ్యసనాలకు బానిస అవుతాడు. సత్యం ఏమిటంటే ఇది ప్రకృతి మనకు ఇచ్చిన సహజ స్వాభావిక భావోద్వేగ గుణాలు. ఇవి ప్రతి మనిషిలోనూ ఉంటుంది, ప్రతి మనిషిలో ఉండాల్సిందే. ఈ భావోద్వేగ గుణాలు ఏ మనిషిలో లేవు అంటే ఆ మనిషి చచ్చిపోయినంత స్థితిలో ఉన్నట్టే. కాబట్టి ఏ భావోద్వేగమైనా మనలో రావాలి, కానీ కాలంలో ఎక్కువసేపు అది మనలో నిలవకూడదు. మన మనసు వాటిని ఎక్కువసేపు మోయకూడదు. అలాగని మన భావోద్వేగ గుణాలను విచ్చలవిడిగా ప్రదర్శించడము కాదు. అందులో ఒక బాధ్యతాయుతమైన బుద్ధి విచక్షణ కలిగిన స్థితి ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి, ఏ జీవి సంవత్సరాల పాటు ఒక ఆలోచనను మోస్తూ సంవత్సరం అయిన తర్వాత కూడా గుర్తుకు తెచ్చుకొని బాధపడే స్థితిలో ఏ జీవి అయినా ఉంటుందా? ఆలోచించండి, ఏ జీవి ఉండదు. మనిషి ఒక్కడు మాత్రమే ఉంటాడు. కారణం ఏంటిదంటే మనసు అంటే మెమొరీ. ఆ మెమొరీ ద్వారా పదే పదే గుర్తుకు తెచ్చుకొని ఆ విషయాలను సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా వాటిని తిరిగి గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. ఈ వింత జబ్బు
మనిషికి మాత్రమే ఉంది, మానవ జాతికి మాత్రమే ఉంది. అందుకే ఇంతకుముందు ఆడియోలో నేను ఒక విషయం చెప్పాను, మన మనసుని మనమే గమనించే స్థితి గురించి. ప్రకృతిపరమైన సత్యం ఏమిటంటే మనిషిలో ఆలోచనలు రావడం పోవడం సహజం. కానీ వచ్చిన ఆలోచన నిలిచిపోతేనే మన మనసు గందరగోళంలో, ఒత్తిడిలో ఉన్నట్టు. కాబట్టి మనలో రోజు కొన్ని వేల ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ కొన్ని ఆలోచనలు మాత్రమే నిలిచిపోతాయి. అవి రిపీట్గా గుర్తుకొస్తూ ఉంటాయి. అందులో కొన్ని ఆలోచనలు బాధగాను, కొన్ని ఆలోచనలు దుఃఖంగాను, కొన్ని ఆలోచనలు భయంగాను, కొన్ని ఆలోచనలు దుఃఖంగాను మారుతాయి. ఇదే మన నిత్య జీవితంలో జరుగుతున్న మానసిక స్థితి. కాబట్టి ఏ ఆలోచన మనల్ని ఎక్కువ బాధకి గురి చేస్తుంది, ఏ ఆలోచన మనల్ని దుఃఖానికి గురి చేస్తుంది, ఏ ఆలోచన మనల్ని భయానికి గురి చేస్తుంది, ఏ ఆలోచన మనల్ని బాధకి గురి చేస్తుంది అనే విధానంలో మన మనసుని మనమే గమనించాలి. ఈ స్థితి గురించి ఇంతకు ముందు చెప్పాను. రోజు అరగంట సేపు అంటే 20 నిమిషాల పాటు దాదాపుగా మన మనసుని మనమే గమనించాలి. అప్పుడు మన మనసు ఆలోచనలు ఎటువైపుకి వెళ్తున్నాయి అని కనీసం గమనించగలిగితే మన మనసు మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన కోపాన్ని, మన భయాన్ని, మన బాధని, మన దుఃఖాన్ని అణిచివేయవలసిన అవసరమే లేదు. అలాగని అవి రాకుండా ఉంచడానికి ప్రయత్నం చేయవద్దు. అవి రాని వాటిని అణచవద్దు. అవి వచ్చినప్పుడు మనం గమనించగలిగితే, వాటిని చూడగలిగితే మన కోపం కానీ, బాధ కానీ, భయం కానీ అవి ఎంతసేపు ఉండాలో అంతసేపు ఉండి వెళ్ళిపోతాయి. అంతేకాని ఆ ఒక ఆలోచన వచ్చినప్పుడు దానిని మనము బాధగా చూస్తున్నామా, భయంగా చూస్తున్నామా, దుఃఖంగా చూస్తున్నామా, కోపంగా చూస్తున్నామా అనేది మన మానసిక స్థితిని బట్టే ఉంటుంది. కాబట్టి ముందుగా మన మనసుని మనమే గమనించాలి అనే కోణంలో మనం అర్థం చేసుకోగలిగితే మన మనసుకు కావలసిన ప్రశాంతత, ఆనందము యథావిధిగా మెల్లగా మనలోనే పుడుతుంది. అది బయట వెతకాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ఆలోచన వస్తుంది, పోతుంది. ఆలోచన వచ్చిందా, దాన్ని పట్టుకున్నది మన మనసు. అది బాధగానా, దుఃఖంగానా, భయంగానా, కోపంగానా, అది కేవలము పట్టుకునేది మన మనసు మాత్రమే. వచ్చిన ఆలోచనలు అది ఎంతసేపు ఉంటుందో వచ్చి వెళ్ళిపోయేలాగా ఉంటే మన మనసు ప్రశాంతంగా ఆనంద స్థితిలో ఉన్నట్టు. ఒక్కసారి ఈ భావోద్వేగ గుణాల యొక్క స్థితిగతులను మనమే చూద్దాం. కోపం, బాధ, దుఃఖం, భయం వంటి భావోద్వేగాలు సహజమైన ప్రకృతి భావోద్వేగ గుణాలు. ఇది ప్రకృతి ధర్మం. ఇతర జీవజాతుల్లో ఈ భావాలు క్షణికంగా వచ్చి వెళ్ళిపోతాయి, అంతే, ఎక్కువసేపు ఉండదు. ఇంకా మనిషిలో మెమొరీ ఉన్నందున భావోద్వేగాలు ఎక్కువసేపు నిలబడతాయి. ఎందుకంటే వేరే జంతువుల్లో మెమొరీ అంటే మనసు ఉండదు కాబట్టి, మనిషిలో మాత్రమే మనసు ఉంటుంది కాబట్టి ఏ ఆలోచన వచ్చినా కొన్ని భావోద్వేగాలు ఎక్కువసేపు నిలబడతాయి. ఇంకొకటి, ఆలోచనలు రావడం పోవడం మనసు యొక్క సహజ స్వభావము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనిషికి మాత్రం ఖచ్చితంగా ఆలోచనలు రావడం పోవడం సహజం. ఇది ఇంకొకటి, భావాన్ని పట్టుకోవడం వల్ల అది దీర్ఘకాల మానసిక భారంగా మారుతుంది. అంటే ఒక ఆలోచన వచ్చినప్పుడు దానిని భావోద్వేగంగా మార్చుకుంటే ఆ ఆలోచన దీర్ఘకాలం కంటే కాలంలో ఎక్కువసేపు ఉంటుంది. దానిని ఆ ఆలోచనని మనం పదే పదే గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాము, లేదా దుఃఖిస్తూ ఉంటాము, లేదా కోపంలో ఉంటాము, లేదా భయంలో ఉంటాము. ఇంకొకటి, నిలకడైన భావోద్వేగ ఒత్తిడి ఆందోళనకు కారణమవుతుంది. ఏ ఆలోచన మనకు భావోద్వేగానికి గురి చేస్తుందో అప్పుడు మన మనసు ఆటోమేటిక్గా ఒత్తిడిలోకి, ఆందోళనలోకి వెళ్ళిపోతుంది. ఇంకొకటి, మనసు భావాన్ని మోస్తుంది కానీ అవగాహన దాన్ని గమనిస్తుంది. మనసు మన భావాన్ని మోస్తుంది కానీ అవగాహన దాన్ని గమనిస్తుంది. ఇంకొకటి, ప్రకృతి ధర్మం మార్పు. భావాలు కూడా వచ్చి వెళ్ళిపోవాలి.
ఇంకొకటి సంఘటన క్షణికము, కానీ దాని మీద ఆలోచనలు పునరావృతం బాధను పెంచుతుంది. ఆలోచనలు మరియు భావోద్వేగాలు సహజం, వాటిని మోసుకోవడం మన అలవాటు. మన మనసు మాత్రమే వాటిని మోసుకుంటూ వెళ్తుంది.